కాంగ్రెస్ పార్టీని గురించి మొన్న మోడీ గారు చెప్పుకొచ్చారు. మావో ఉగ్ర పార్టీ అన్నటువంటిది. అది ఇప్పుడు నిరూపించుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? నక్సలిజాన్ని సమర్థిస్తారా? నక్సలిజానికి సంపూర్ణంగా మద్దతిస్తారా? నక్సలైట్ల మీద ఎన్‌కౌంటర్‌ని తప్పుబడతారా? మరప్పుడు నక్సల్స్ మీద నిషేధం పెట్టింది ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో? నెదురుమల్లి జనార్దన్ రెడ్డే గదా! మరంటే మీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టా? అనేక మంది నక్సల్స్ కాంగ్రెస్ హయాంలో ఎన్‌కౌంటర్‌లు జరిగినాయే. అయన్నీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టా? అంటే నక్సలైట్లు అంటే మీది నక్సలైట్ల పార్టీనేనా? నక్సలైట్లు ఈ సమాజానికి మంచి చేస్తున్నారు. వాళ్ళు చంపితే తప్పేం లేదు. పోలీసుల్ని చంపినా తప్పు లేదు. రాజకీయ నాయకుల్ని చంపినా తప్పు లేదు. లేకపోతే టీచర్‌లనో లేదా సాధారణ ప్రజలనో చంపితే తప్పు లేదని మీరు సర్టిఫై చేస్తున్నారా? ఇంత నీచానికి దిగజారాలా? ఇంత అసహ్యకరమైన పనా? ఇవాల్టి రోజున నక్సలైట్లకి ఆయుధాలతో ప్రజల ప్రాణాలు తీస్తూ, రాజకీయ నాయకులు ప్రాణాలు కూడా తీసేటటువంటి వాళ్ళకి అగ్రనాయకులకు కూడా వీళ్ళు మద్దతిస్తారట. గణపతికి మద్దతట, కేశంపర్వకి మద్దతట, హెడ్మాకి మద్దతట వీళ్ళు. అంటే అలాంటోళ్ళు గొప్ప నాయకుల కింద వీళ్ళు భావిస్తున్నారు. అంటే గాంధీ గారిని వీళ్ళని మరి గాంధీ సిద్ధాంతం ఎందుకు? అప్పుడు? అప్పుడు కూడా గాడ్సే సిద్ధాంతము లేకపోతే పాకిస్తాన్ విడదీసినటువంటి జిన్నా సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు కదా! రెండవది వచ్చేటప్పటికి ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ సిద్ధాంతాల్లో సరికొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చినటువంటిది నక్సలైట్లకు సంబంధించి అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. వాళ్ళు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారా? వాళ్ళు అన్యాయంగా పొట్టన పెట్టించుకుంటున్నారా? రేపో మాపో నక్సలైట్ నాయకులందరూ లొంగిపోబోతున్నారు తెలంగాణలో అనటానికి ఇదే సాక్ష్యం. అంటే కేవలం ప్రజల కోసం నక్సలైట్ల మీద నిషేధం పెట్టి వాళ్ళతో కుమ్మక్కయ్యి వ్యవహారాలు నడుపుతా ఉండేది. ఇప్పటిదాకా నక్సలైట్లు చంపిన ప్రతి ఒక్కళ్ళ దానికి బాధ్యత కాంగ్రెస్‌దే అని ఇప్పుడు మనం గ్రహించాలన్నమాట.